ఇక వానలు ఒక సైడ్ పడుతూనే ఉన్నాయి. ఇక అట్లా అని చెప్పి ఇవ్వందందా వాడు అప్పుడు ఇవ్వందందా వానికి అది నడుస్తూనే ఉంటది. ఇక తడుచుకుంటైనా డ్యూటీకి పోవాల్సిందే. ఇక పొద్దుట లేవబుద్ధి కాకుండా ఇక లేచి కూర వండుకొని ఇక డ్యూటీకి పోయిన దాకైతే తప్పదు. ఇలాంటి వర్షాకాలంలో బస్సున్న కూడా బైక్ తీసుకొని కంపెనీ కోసం కష్టపడే కార్మికుల్లో మా ప్రవీణ్ బాబు ఒకడు. ఇంకా వీక్ అంతా డ్యూటీకి పోయి వీకెండ్ చిల్లయ్యే మా అప్పిగాడు ఒక సైడ్. ఇక మన బతికింతేనారా నాయన అని చెప్పి ఇక ఆఫీస్ అయిపోగానే బస్సులో లాస్ట్ విండో సీట్ పక్కన కూర్చొని కిటికీలకెళ్ళి చూస్తే హనుమల గుడి కనిపించింది. చెప్పడం మర్చిపోయినా 2 weeks నుంచి గుడికి కూడా పోతలేను. ఇదంతా ముచ్చట ఇడిచేస్తే ఇక డైలీ ఇదే రోడ్లో నడుచుకుంటా డ్యూటీకి పోవుడు, మళ్ళీ రిటర్న్ బ్యాక్ దిగి ఇదే రోడ్లో నడుచుకుంటా చూడు. ఇక మేము రాత్రి పీకల్లాగా తిన్న అరగానికి ఇదే రోడ్లో నడవాలి. ఇక నడుచుడు చల్లకుండా అని చెప్పి ఇక పక్కన పెట్టి కటింగ్ షాప్ పోయి కటింగ్ చేయించుకుందంటే ఆడ షాప్లో కూడా పోరుడు అన్నాను రిచ్ దాన్ని ఇద్దరు యాపిల్ ఫోన్ లేదు అంటుండు. ఇక రూమ్లో బోర్ కొట్టినప్పుడు దోస్తులందరం కలిసి ల్యాప్టాప్లో మూవీ చూసుకున్నాడు కామనే ఆయే. అది కాక ఇక నెలకోసారి అయితే మా బండలను స్మూత్గా అయితే చూడొస్తాం. ఈ మధ్య మనం బిర్యానీలు చేస్తున్నాం, యూట్యూబ్లో చూసి వాన పడితే పకోడీలు చేసుకుంటాం. ఇక తుమ్మిన తగ్గిన చికెన్ అయితే కామనే అయ్యాయి. ఇక మా అమ్మ నేనేం తగ్గేది లేదని చెప్పి ఆషాఢం వచ్చిందిగా మెహందీ పెట్టుకొని ఫోటోలు స్టేటస్లు దోస్తులతోటి. ఇక మా అమ్మని చూసి నేనేం తగ్గుతానా అని చెప్పి బస్సులో రోజు వెనకాల వచ్చేటప్పుడు లొల్లి పాటలు. ఇక మా అమ్మకి తెలియకుండా దోస్తుని బట్టే ఇంటి పక్కనే నైట్లో వచ్చి తెలియకుండా పోవుడు. ఇక రూమ్ లో నిద్ర పట్టకపోతే రాత్రి లేచిపోయి చాయ్ తాగుడు. ఇక మన మూడు మంచిగా ఉంటే రూమ్ లో మనమే స్వీట్ చేస్తాం. ఇక రాత్రి ఆగని ఏం ఆలోచించకుండా వండుకొని కళ్ళు మూసుకొని దేవుడా రామచంద్ర ప్రభు అని చెప్పి ఇక పొద్దుగా లేవగానే ముఖం మీద నీళ్ళు కొట్టుకొని డ్యూటీకి పోయిన దాకైతే తప్పదు.